శ్లేష్మం, కఫం ఈ మాటలు వినగానే కొంచెం ఇబ్బందిగా, అసహ్యంగా అనిపిస్తుంది కదూ. కానీ నిజానికి అది మన బాడీలో ఒక సూపర్ హీరో అని చెప్తే? అవును. ఈరోజు మన విశ్లేషణలో మనల్ని కాపాడే ఈ జిగురు పదార్థం వెనుకున్న సైన్స్ ఏంటో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మనం రోజుకు యావరేజ్గా 22,000 సార్లు గాలి పీలుస్తాం. అంటే 24/7 మన లంగ్స్ బయటి గాలితో టచ్లోనే ఉంటాయి. మరి ఇంత గాలి పీలుస్తున్నప్పుడు అందులో ఉండే దుమ్ము, ధూళి, జర్మ్స్ అన్నీ మన ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా ఏది అడ్డుకుంటుంది? ఈ ప్రశ్నకు సమాధానమే మన స్టోరీకి అసలైన హీరో. ఆ హీరో మరేదో కాదు, మనం తరచుగా ఛీ అనుకునే ఆ శ్లేష్మమే. అవును, ఇదే మన బాడీకి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. సైంటిఫిక్గా చెప్పాలంటే శ్లేష్మం అనేది మన ముక్కు, గొంతు, లంగ్స్ లాంటి తేమగా ఉండే ప్రదేశాలను కప్పి ఉంచే ఒక జిగురు, జెల్ లాంటి పదార్థం. దీని మెయిన్ పనేంటంటే ఒక ఫ్లైపేపర్ లాగా పనిచేయడం. గాలిలో వచ్చే బ్యాక్టీరియా, వైరస్లు, దుమ్ము ఇలాంటివన్నింటిని పట్టుకుని లంగ్స్ లోపలికి వెళ్లకుండా ఆపేస్తుంది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. మన ఊపిరితిత్తులు రోజుకు ఎంత శ్లేష్మాన్ని తయారుచేస్తాయో తెలుసా? దగ్గర 100 మిల్లీలీటర్లు. అంటే ఒక చిన్న కూల్ డ్రింక్ డబ్బాలో పావు వంతనమాట. మన బాడీలో ఈ డిఫెన్స్ సిస్టమ్ ఎంత యాక్టివ్గా పనిచేస్తుందో ఊహించుకోండి. సరే, ఈ శ్లేష్మం హానికరమైన వాటన్నిటినీ పట్టుకుంటుంది, బానే ఉంది. మరి తర్వాత ఆ పట్టుకున్న చెత్తను బాడీ ఎలా బయటకు పంపిస్తుంది? అక్కడే ఒక అద్భుతమైన మెకానిజం ఉంది. ఈ మెకానిజంకి పవర్ ఇచ్చేవి సిలియా. ఇవి మన శ్వాసనాళాల్లో ఉండే చాలా చాలా చిన్న వెంట్రుకల లాంటి నిర్మాణాలు. ఇవి ఒక నిమిషానికి 1000 సార్ల కన్నా ఎక్కువగా కదులుతూ ఆ శ్లేష్మాన్ని పైకి నెడుతూనే ఉంటాయి. ఒక ఎస్కలేటర్ లాగా అన్నమాట. ఈ మొత్తం ప్రాసెస్ను మ్యూకోసిలియరీ క్లియరెన్స్ అంటారు. సింపుల్గా 3 స్టెప్స్లో జరుగుతుంది. స్టెప్ 1 ట్రాప్, అంటే శ్లేష్మం చెత్తను పట్టుకుంటుంది. స్టెప్ 2 ప్రొపెల్, అంటే సీలియా ఆ శ్లేష్మాన్ని పైకి నెడుతుంది. ఇక ఫైనల్ స్టెప్ 3 ఎక్స్పెల్. ఆ శ్లేష్మం గొంతు దగ్గరికి వచ్చాక మనకు తెలియకుండానే మనం దాన్ని మింగేస్తాం. మన కడుపులో ఉండే యాసిడ్స్ దాన్ని నాశనం చేస్తాయి. సింపుల్. అయితే మన రెస్పిరేటరీ సిస్టమ్ అంతా ఒకేలా ఉండదు. పైభాగంలో ఈ శ్లేష్మం, సిలియా రక్షణగా ఉంటాయి. కాని ఊపిరితిత్తుల్లో చాలా లోపల ఉండే అల్వియోలి అనే చిన్న గాలి సంచుల్లో శ్లేష్మం ఉండదు. ఎందుకంటే అది ఉంటే ఆక్సిజన్ బ్లడ్లోకి వెళ్లడం కష్టమవుతుంది. సో అక్కడ ఆల్వియోలార్ మ్యాక్రోఫేజెస్ అనే స్పెషల్ ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి. ఇవి నేరుగా క్రిములను వేటాడి చంపేస్తాయి. సరే, ఇప్పుడు అందరికీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించే టాపిక్ వద్దాం. మనం దగ్గినప్పుడు బయటికొచ్చే ఆ కఫం రంగులు మన ఆరోగ్యం గురించి